హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. సోయా కుర్మా ఎలా చేస్తున్నానో చూడండి. అలా నీళ్ళు బాగా సాల్ట్ వేసి తెరలనిచ్చి ఆ నీళ్ళల్లో సోయా చంక్స్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ సోక్ చేసుకుని ఈలోపు వాటర్ కూడా అవి సోక్ అయ్యేలోపు హాట్ వాటర్ కూడా చల్లగా అయిపోతుంది. మనము వాటిని వాటర్ పిండేయాలి, గట్టిగా వాటర్ పిండేసి ఆ సోయా చంక్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసి సోయా చంక్స్ కూడా అందులో వేసి లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. వేయించి పక్కకు తీసిన తర్వాత అదే బౌల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 3 టొమాటోస్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ ఆయిల్లో వేసాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది ఒక 2 నిమిషాలు మూతబెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్ బయటికి తేలిన తర్వాత మనం ఏదైతే వాటర్ పిండేసి పక్కకు పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయో అందులో వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించగానే మన కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీతో చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.